చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే అభివృద్ధికి దిగువన ఎంతోమంది అభివృద్ధి నోచుకున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో. నిజంగా తల్లిదండ్రులు చనిపోయి అనాథులుగా మారిపోయినటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన తర్వాత, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన జీతం 42 మంది అనాథ పిల్లలకు నెలకు 5,000 చొప్పున ఆయన ప్రతి నెలా ఇస్తూ వారికి భరోసాగా నిలిచారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం, నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం మీకు ఆ డబ్బులు పంపిస్తూనే ఉంటానని మాట ఇచ్చి నిలబెట్టుకున్న గొప్ప మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, రాజకీయాలలో రాకముందు కూడా 3,000 మంది రైతులు చనిపోతే, అప్పటికి ఆయనకి ఎమ్మెల్యే కూడా కాదు ఆయన, 3,000 మంది ఆంధ్ర రాష్ట్రంలో రైతులు చనిపోతే మనిషికి ₹1,00,000 ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్న గొప్ప దేవుడు పవన్ కళ్యాణ్ గారు. మరి అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు కదా ఈవేళ రాజకీయాల్లో ఉండాల్సింది. అలాంటి మహానుభావులు కదా రాజకీయాల్లో ఉండాల్సింది. ఈవేళ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి ఎన్నో కుటుంబాలు చాలా దారిద్ర్యాన్ని అనుభవిస్తూ, కష్టాలు అనుభవిస్తూ కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు బ్రతకలేక, వ్యవసాయంలో నష్టాలు వచ్చి. అలాంటి కుటుంబాలన్నింటినీ ఆదుకోవడమే కాకుండా అన్ని రకాలుగా రాష్ట్రంలో ఎక్కడైతే అభివృద్ధి కుంటుపడిందో అక్కడ నేనున్నానంటూ పవన్ కళ్యాణ్ ముందుగా వెళ్ళి అక్కడ పర్యటన చేసి అక్కడ కష్ట నష్టాలను తెలుసుకుని వారికి అండగా నిలబడుతూ భరోసాగా ఉంటూ దేవుళ్ళ అభయాస్తాన్ని ఇస్తూ ముందుకు సాగుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఇది కదా నిజమైన రాజకీయం. ఆయన తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దిగువ స్థానంలో ఉన్నటువంటి వర్గాలు ఏవి ఉన్నాయి అని ఆయన గుర్తించి కొండ కోణంలో ఉన్నటువంటి గిరిబిడ్డలకు భరోసా కల్పించి 1,050 కోట్ల రూపాయలతో వారికి ఉన్నటువంటి సమస్యలు, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాజకీయ నాయకుడు కూడా పట్టించుకోలేదు. 78 సంవత్సరాలు దగ్గర పడింది. నిజంగా అలాంటి కొండలలోకి వెళ్ళి నాయకుడు అనేవాడు ఎవడో కూడా ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే అది నక్సలైట్ ప్రభావమైనటువంటి ప్రాంతం. అలాంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడున్న వారి కష్ట నష్టాలు తెలుసుకుని అక్కడ నిద్ర చేసి వారు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా అభివృద్ధికి నోచుకోకుండా కరెంటు లేదు, స్కూల్ సౌకర్యం లేదు, మంచినీటి సౌకర్యం లేదు, ఇవన్నీ తెలుసుకుని 1,050 కోట్లు శాంక్షన్ చేసిన గొప్ప దేవుడు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు.